తమిళ సినీ ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాల నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నారు. ఇక తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలదే హవా అన్నట్లుగా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తూ నెంబర్ 1 హీరోగా ఎవరు అనే దాని మీద తీవ్రమైన కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతూ వచ్చారు. మరి ఎట్టకేలకు రజనీకాంత్ ఎప్పటికప్పుడు తన సినిమాలతో ఇండస్ట్రీ హిట్ ను అందుకుంటూ కమల్ హాసన్ కు అందనంత రేంజ్ లో ముందుకు దూసుకువెళ్లడం అనేది ఒక రకంగా రజనీకాంత్ నెంబర్ 1 హీరోగా ఎదగడానికి చాలా వరకు దోహదపడిందనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు రజనీకాంత్ స్టార్డమ్ ని మ్యాచ్ చేసే హీరో గాని, ఆయన మార్కెట్ ను బీట్ చేసే హీరో గాని మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి అలాంటి స్టార్ హీరో చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ సినిమాలను చేయడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక రజనీకాంత్ మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముత్తు, భాష, నరసింహ, చంద్రముఖి లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. కానీ కమల్ హాసన్ మాత్రం ఆర్ట్ సినిమాల వైపు ఎక్కువగా తన దృష్టిని కేంద్రీకరించడంతో ఆయన మాస్ లో ఎక్కువగా ఇమేజ్ ను మూటగట్టుకోలేకపోయారు. తద్వారా అతనికి బీసీ సెంటర్లలో అభిమానులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి. ఇక దాని వల్లే ఆయన మార్కెట్ అనేది భారీ రేంజ్ లోకి పెరగలేకపోయింది. ఇక రజనీకాంత్ స్టార్డమ్ అనేది రోజు రోజుకు విస్తరించడంతో కమల్ హాసన్ సక్సెస్ ను సాధించినప్పటికీ భారీ కలెక్షన్స్ ను మాత్రం కొల్లగొట్టలేకపోయారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.